ఫ్యామిలీ మొత్తం సందడిగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలని తోచినప్పుడు ఇలా టమాటా పప్పు చేసుకొని కరకరలాడే మసాలా వడ చేసుకొని తింటుంటే ఉంటుందండి. ఆ జ్ఞాపకాలు ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేమండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మనం రోజు పప్పు చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈ రోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఈ టమాటా పప్పుకి కాంబినేషన్ గా కరకరలాడే వడలు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సడన్ గా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా గానీ మనకి ఏమీ తోచదండి. ఏం చేయాలి అనిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు పప్పు ఉంటుంది కదండి. ఆ పప్పుని ఇలా టమాటా పప్పుగా ఆకు పప్పుగా చేసుకున్నామంటే దానికి మించిన వేరే భోజనం ఏది ఉండదండి. నన్ను అడిగితే దీనికి కాంబినేషన్ గా ఏ తాలింపు చేసినా సెట్ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. ముందుగా టమాటా పప్పు రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పెద్ద సైజు టమాటాలు 4 టమాటాలు, అది బాగా మాగిండేది తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఎర్రగడ్డ, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, చిన్న స్పూన్తో 1/2 స్పూను జీలకర్ర పొడి, తెల్లగడ్డలు, అలాగే కొద్దిగా చింతపండు. ఈ చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలండి. అక్కడ టమాటాలు వేస్తున్నాం కదా, మళ్ళీ చింతపండు అవసరమా అని కూడా డౌట్ రావచ్చండి. ఇక్కడ నేను ఫారం టమాటా వాడుతున్నానండి. అదే మీరు నాటి టమాటా వాడేటుంటే దీంతో అర్థం చింతపండు తీసుకోండి. ఎందుకంటే చింతపండు వేసేదాని వల్ల కూర అనేది టేస్ట్ వస్తుందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకువెళ్ళా కానీ రైస్కి హ్యాపీగా తినాలి కదండి. కాబట్టి కొద్దిగా చింతపండు వేయండి, టేస్ట్ బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసం అండి, ఇది ఫారం టమాటా అండి. కూసుగా మన కోడిగుడ్డు షేప్లో ఉంటుంది. అదే రౌండ్గా ఉండేట్లయితే అది నాటి టమాటా అండి. నేను ఎక్కువగా ఇదే వాడతాను. ముందుగా పప్పు కడుక్కునేద్దాం. పప్పు మనకు బాగా రావాలంటే మంచి పప్పు తీసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి శివలింగం పప్పు తీసుకున్నాండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఇదే పప్పు వాడతాను. ఈ పప్పు వల్ల మనం ఇంత కప్పు వేసినా కానీ నలుగురికి సరిపోతుందండి. కాబట్టి నేను ఆల్తిగా ఈ కప్పు పెట్టుకున్నాండి. ఎప్పుడు పప్పు చేసినా మనకి ఈ కప్పుతో 1 కప్పు వేసుకున్నామంటే మన ముగ్గురికి సరిపోతుందండి. కాబట్టి నేను ఈ పప్పే వాడతానండి. వేరే పప్పు తెచ్చి వేసినట్లయితే ఇంత ఒదుగుబడి అవదండి, తక్కువ అవుతుంది. ఇంకోటి ఉడికేటప్పుడు కూడా అది ఒకలాగా ఉడుకుతుందండి. కొంచెం పప్పుగానే ఉంటుంది. ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క ఉడకదండి. కాబట్టి ఒకే పప్పు వాడతారండి, శివలింగం పప్పు. ఒకసారి కడుక్కునేసామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము. మనం ఈ కప్పుతో కదండి పప్పు తీసుకున్నాము. దీంతో 3 కప్పులు నీళ్ళు పెట్టుకోండి, సరిపోతుంది. ఇదే మీ అక్క పప్పు కడిగి స్టవ్ మీద పెట్టేస్తుందని అనుకుంటున్నారా? మనకు ఫాస్ట్గా అయిపోవాలి కదండి. మన బిజీ పీపుల్కి ఫాస్ట్గా అయ్యేది కూడా చెప్పాలి కదా. కాబట్టి నేను పప్పు కడిగి కుక్కర్ పెట్టేస్తున్నానండి. స్టవ్ కూడా ఆన్ చేస్తున్నాను. అది బాగా వేడెక్కే లోపల మనం అన్నీ కట్ చేసి వేసినామంటే, మూత పెట్టినామంటే 5 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు టమాటాలు కడిగి కట్ చేసుకుందామండి. టమాటాలు కూడా నేను పెద్దవి కాదు చిన్నవి కాదండి, మీడియంగా కట్ చేస్తున్నాను. మనం ఈ పప్పు అనేది బాగా మెదిపే లేదండి. అలానే గరిటితో మెదిపేసి మనం తిరుగుబాతు పెడతాం కాబట్టి ఎక్కువ పెద్దదిగా కోయలేదు. చూడండి, ఇట్లా కోసుకుంటున్నా. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకున్నామంటే ఉడికేటప్పుడు టమాటా అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా అంతే అండి, మీడియంగా కట్ చేస్తున్నాను. మీకు పోపులే కావాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే పోపుకి వేస్తా లేదు, ఇలానే వేస్తాను. టమాటా పప్పుకి ఇలా వేస్తేనే బాగుంటుందండి. అలాగే పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా 2 చీలికలుగా చేస్తున్నాను. కారం వేస్తున్నాం కదా, కాబట్టి పచ్చిమిర్చి తక్కువే వేసుకోండి. పప్పు పెట్టేసాం కదండి, అప్పుడే ఉడికేకి బురుగు వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. జీలకర్ర మళ్ళీ తిరుగుబాతుకు కూడా కొంచెం వేస్తామండి. అలాగే కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా ఆముదం వేస్తున్నానండి. ఈ ఆముదం వేసేదాని వల్ల గ్యాస్ట్రిక్ అనేది రాదండి. చాలామందికి పప్పు తింటే గ్యాస్ అనేది వస్తుంది కదండి, అది రాకుండా ఉండేకి ఆముదం కొంచెంగా 1 స్పూన్ అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి. అన్నీ వేసేసాం కదా, కలిపేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు విజిల్ పెట్టేసామండి. కరెక్ట్గా 3 విజిల్లు వస్తే ఈ పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. మీరు ఇంకా 1 విజిల్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఈ పప్పు అనేది 3 విజిల్కి బాగా ఉడుకుతుందండి. చింతపండు పప్పులో వేయకూడదండి, ఇది గొజ్జు తీసుకొని పులుసు మాత్రమే వేసుకోవాలి. కాబట్టి చింతపండు నానబెట్టేద్దాం. ఇది కూడా కడిగేసి నానబెట్టేసినామంటే బాగా నానుతుందండి పప్పు ఉడికే లోపల.
మన ఫ్యామిలీలో కూడా ఒకరు ఉంటారండి అన్నిటికీ అడ్జస్ట్ అవుతారని అనుకుంటాం, కానీ వాళ్ళ ప్రేమ అనురాగాలతో కరిగిచ్చేస్తారండి ఈ పప్పు లాగా. ఈ పప్పు నేనే టాప్ లో ఉంటాననే మునక్కాయను కూడా లొంగ తీసుకునేస్తుందండి. ఇలా చిన్నగా ఉండే మునగాకును కూడా మంచిగా కలుపుకుంటుందండి పప్పు. అలాగే ఎంతో పెద్దగా ఉండే అరటికాయను కూడా మాట తీరుతో చాలా బాగా కలుపుకుంటుందండి. ఏమో ఈసారి పప్పుకి వడతో స్నేహం చేయాలనిపించిందండి. ఆ వడ కూడా నా స్టైల్లో మసాలా వడ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మసాలా వడకి ముందుగానే పప్పు నానబెట్టేసినానండి. మన టమాటా పప్పు పెట్టక ముందే నానబెట్టేసినానండి. మినిమం 1.5 గంటన నానాలండి. అప్పుడే మన వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇది కూడా శనగపప్పు తీసుకున్నానండి. 2 సార్లు కడిగి నానబెట్టేసినానండి. పప్పు కూడా బాగా నానిపోయింది. ఈ పప్పుతో పాటు 3 ఎర్రగడ్డలు, ఒక 8 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 తెల్లగడ్డలు తొక్క తీయలేదు ఇలానే వేస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లము, బాగా ఒక గుప్పెడు కొత్తిమీర. ఈ వడలకి మెంతాకు ఉంటే మెంతాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే కొద్దిగా వేయాలండి మెంతాకు, టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే తోటకూర వేసారంటే ఇంకా బాగుంటుందండి. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ నేను తోటకూరతో మీకు వడలు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేద్దామండి మిక్సీ జార్కి. నేను కట్ చేసి వేయలేదండి, చాలా మంది కట్ చేసి వేస్తారండి వడకి. కాకపోతే పిల్లలు తినేటప్పుడు పళ్ళ కింద తగిలినప్పుడు కారం అనిపిస్తుందండి. కాబట్టి ఇట్లా మిక్సీ పట్టినామంటే సింపుల్ గా టేస్టీగా అయిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా, ఇందులోనే తెల్లగడ్డలు అన్ని కడిగి పెట్టేశానండి. అలాగే ఈ అల్లం ముక్కు ఉంది కదా, దీన్ని కూడా కొంచెం కట్ చేసి వేద్దాము, పెద్దగా ఉంది ఇలా. అలాగే అంతటికీ సరిపడా కల్లుప్పు అండి రుచికి. మళ్ళీ వేసే పని లేకుండా ఒకే పని వేసేసాను. పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం వేసాం కదా, ఇదంతా బాగా మెదికేకి కొద్దిగా పప్పు వేస్తున్నాను. మళ్ళీ కొంచెం పప్పు వేసుకొని బరకగా రుబ్బుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి, దీనికి మాత్రమే అండి. నెక్స్ట్ వేసేదానికి నీళ్ళు వేయొద్దండి. చూడండి ఇలా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. కొంచెం నీళ్ళు వేసాం కదండి, మెత్తగా ఉంది. ఇప్పుడు రుబ్బుకుంటాం కదా, దానికి నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి. మిగిలిన పప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకేమీ వేసే పని లేదండి, ఆల్రెడీ ఉప్పు కానీ వేసేసాము. ఇలానే మిక్సీ పట్టి ఎత్తుకునేద్దాము. ఇవి వేసి ఎక్కువ మెత్తగానే రుబ్బకూడదండి, కొంచెం బరకగా. ఇప్పుడే రుబ్బినాం కదా, అట్లా అవ్వకుండా ఇట్లా మెదిగితే సరిపోతుందండి. ఇంత బరకగా ఉంటేనే వాళ్ళు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి పప్పు రుబ్బేసాం కదండి, దీనికి కావాల్సినవన్నీ వేసుకుందాము. చూడండి ఎర్రగడ్డలు కూడా సన్నగా పొడిగా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చూడండి ఇలా కట్ చేసుకుంటే మన వాళ్ళకి బాగుంటుందండి. అలాగే కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకునేద్దామండి. అలాగే కొత్తిమీర కట్ చేసుకుందాము. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుందామండి. మీకు కావాలంటే పుదీనా కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే వేస్తలేదు. ఇంతే అండి, మన వాళ్ళకి అన్నీ కట్ చేసాము. ఇందులో వేసి కలిపి మన వడలు వేసుకునేదే. వడ వేసేటప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే కలిపినామంటే ఎర్రగడ్డలో ఇంకా వాటర్ వస్తుందండి, కాబట్టి వేసేటప్పుడు కలుపుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టేద్దాం. విజిల్ కూడా పోయిందండి. చూడండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికింది, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనము ఊరికే అట్లా గరిటతో కూడా మెదుపుకోవచ్చండి. నేను ఇది తీసుకున్నానండి ఊరికే మెదిపేకి. ఎక్కువ పప్పును మెదికిపోకూడదండి, బాగోదు. ఊరికే లైట్గా అట్లా మెదుపుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపోయినంత కల్లుప్పు, అలాగే చింతపండు పులుసు కూడా కలిపి పోసేద్దామండి. ఇప్పుడు చింతపండు వేయకూడదండి, పులుసు మాత్రమే పట్టుకోవాలి. మీకు మామిడికాయ ఉన్నట్లయితే చింతపండు వేయకుండా మామిడికాయ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. పప్పు గుత్తి కూడా పెట్టకుండానే మనం దీంతోనే కదిపాం కదండి, బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని కొంతసేపు ఉడకపెట్టాలండి. చింతపండు వేసాం కదా, బాగా ఉడికినాక పోపు పెట్టి వేసామంటే అంతే అండి, మన పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనం ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు అని చెప్పాం కదా, అదే సరిపోయిందండి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. టమోటా ఇంకా కూడా నీళ్ళు వస్తుందండి, కాబట్టి ఇట్లా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకొని మనం పోపు పెట్టుకుందాం. మన పోపుకు కావాల్సిన పదార్థాలండి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డలు ఇలా దంచుకోవాలండి, కొత్తిమీర, గుండు మిరపకాయలండి, అలాగే ఇంగువ. చూడండి పప్పు కూడా బాగా ఉడికేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసి ఈ పక్క పెట్టేసి ఈ పక్క పోపు పెట్టుకుందాం. పోపుకి కొద్దిగా నెయ్యి, పప్పుకి నెయ్యి వేసానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు చెప్పలేదండి, ఆవాలు కూడా వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, ఉంచుకున్న తెల్లగడ్డ తొక్కు, ఇది కొద్దిగా వేగినాక మన మిరపకాయలు,
ఈ తెల్లగడ్డ అనేది బాగా వేగాలండి, అప్పుడే స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినాయండి. పోపు మనం పప్పులో వేసుకునేద్దాం. పప్పు అనేది ఇట్లా ఉడకాలండి. మన చింతపండు పులుసు అంతా వేసాం కదా, అదంతా బాగా ఉడికితేనే మధ్యాహ్నానికి చెడిపోకుండా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర అండి ఫైనల్గా. అంతే అండి, మన పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆపేసాను. దీన్ని పక్కన పెట్టేసి మనం వడలు రెడీ చేసుకుందామండి. ఆయిల్ అయితే పోసి పెట్టేసానండి, ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము వడకి పిండి బాగా కలుపుకుందామండి. మనం ఉప్పు వేరే ఫస్ట్ రుబ్బాం కదా, అందులో వేసాం కదా, అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే ఉప్పు కారము మసాలా అంతా బాగా పడుతుందండి. గిన్నె చిన్నది అయిపోయింది. మనము ఎర్రగడ్డలు ముందే కలిపేసినట్లయితే నీళ్ళు అనేది ఎక్కువ వచ్చేస్తుందండి, మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకు వడలు కూడా షేప్ బాగా రాదండి. అలాగే నూనె కూడా ఎక్కువ లాగేస్తుందండి. కాబట్టి గట్టిగా రుబ్బుకున్నామంటే వేసేటప్పుడు కలుపుకున్నామంటే ఎర్రగడ్డల్లో ఇంకా నీళ్ళు రావు. కాబట్టి ఆయిల్ సేవ్ అవుతుంది, వడలు క్రిస్పీగా వస్తుందండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు వడలు కావాలో ఆ సైజులో మనం ఉండలు చేసుకుందాం. నేను చిన్నగానే చేస్తున్నానండి. మన ఇంట్లో పలుసుగా ఉంటే చాలా బాగా ఇష్టపడతారండి. కాబట్టి నేను ఈ సైజు తీసుకున్నాను. మీకు ఇంకా పెద్దవి కావాలంటే పెద్దది తీసుకోండి. నేను చేసే వడలు మీడియం సైజులో చేస్తున్నానండి. మీరు ఇదే సైజు చేసుకున్నట్లయితే బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా పలుసుగా వడలు చేసుకున్నట్లయితే వేడిగా టమాటా పప్పు వేసుకుని తింటే ఇంకా కొంచెం అన్నం తినాలి, ఇంకా ఒక వడ తినాలి, అంత బాగుంటుందండి. ఈ వడలు ఇంత పలుసుగా చేసేదాని వల్ల మీరు రేపు ఈవినింగ్ దాకా పెట్టినా కానీ ఎక్కడ చెడిపోవండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే పలుసుగా తట్టిన దానివల్ల బాగా కాలుతాయండి, కాబట్టి ఉంటాయి. అన్నీ ఇలా మీడియం సైజులో చేసుకునే వెళ్ళండి. అప్పుడు మనకి హెచ్చు తక్కువ ఉన్నట్లు కూడా తెలీదు, ఒకే సైజులో వస్తాయండి వడలు అనేది. మనం వడలు వేసుకునేకి ఇట్లా అరిటాకైనా తమలపాకైనా తీసుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఒకటొకటికే నెమ్మదిగా ఇట్లా తీసుకొనేసి చూడండి. చాలామంది ఇట్లా లావుగా ఇష్టపడతారండి, ఇట్లా కావాలంటే ఇట్లా వేసుకోండి. లేదక్క మాకు పలచగా ఇష్టము అంటే ఇలా తట్టుకోండి, సరిపోతుంది. రౌండ్గా వస్తుందండి. చూసారా, మనం ఉండెత్తుకునింది చిన్నది, వడ చూస్తే పెద్దదండి. ఇట్లా ఉంటేనే అండి 2 రోజులైనా ఉంటుంది ఈ వడలు అనేది. ఇప్పుడు ఇలా నెమ్మదిగా తీసుకొని ఇట్లా వేసేస్తాం. చూడండి, ఇట్లా మనం వేళ్ళతోనే తట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. చూసారుగా, ఇట్లా నెమ్మదిగా తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా తట్టుకున్న తర్వాత మనం వేస్తాం కదండి, చాలామందికి వేసే చోటే భయం వస్తుందండి. అలాంటి వాళ్ళు ఇట్లా సైడ్ ఇంకా ఇలా వేసారంటే చేయి కూడా ఎక్కడ కాలదండి, నూనె కూడా టచ్ అవ్వదు. కాబట్టి సైడ్ ఇంకా వేసుకోండి, అప్పుడు ఈజీగా అవుతుంది. వడలు వేసేటప్పుడు నేను తక్కువ మంట పెట్టానండి, వేసేసినాక అన్నీ కాలుతుంది కదా, అప్పుడు ఎక్కువ మంటలో పెట్టుకుందాము. ఇలా 6 వడలు వేసాము. ఇది కొంచెం కాలనించి తీసి పక్కన ప్లేట్లో పెట్టేద్దామండి. మళ్ళీ ఇంకోసారి 6 వడలు వేసిన తర్వాత ఈ వడలు వేసేస్తామంటే 2 బాగా డీప్ ఫ్రై అవుతుందండి. చూడండి, మంట అనేది ఎక్కువలో పెట్టిండాను. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకుందామండి. చూడండి, ఒక్కదానికొకటి ఎక్కడ టచ్ అవ్వలేదండి, మనం ఎలా వేసామో అలానే ఉందండి. ఇప్పుడు వడలు తీయేద్దామండి. ఇదే మా అక్క కాలనే లేదు తీసేస్తా ఉందని డౌట్ ఉంటుంది కదండి, దాన్ని ఇంకొకసారి మళ్ళీ వేస్తామండి. మన గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే వడలు కూడా బాగా వేగుతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇలానే ఇంకా కొన్ని వడలు వేసుకుందాము. మనము తట్టేసినాక కూడా వడ ఎట్లక్క రాదు అనేసి కూడా డౌట్ వస్తుందండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా తడతాం కదా, మనకి యాకని ఇంకా వడ రావాలంటే ఇట్లా ఉంటుంది కదండి, కొన పట్టుకొని ఇట్లా అన్నామంటే ఇట్లా వచ్చేస్తుందండి. చూడండి, ఇట్లా తీస్తే ఎంత బాగా వచ్చేస్తుందో, ఎక్కడ అతుక్కోలేదు. చూసారా, ఈ వడలకి నేను జీలకర్ర కానీ వేయలేదండి. చాలామంది ధనియాల పొడి కారపు పొడి కూడా వేస్తారండి, నేను ఏమీ వేయలేదండి, ఈజీగా సింపుల్గా వేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు అక్క చాలా బాగుంది అక్క అనేసి. ఇంకొకటి అండి, సోంపు కానీ వేసుకోవచ్చండి. ఆ సోంపు వేసేదాని వల్ల జీర్ణం అనేది బాగా అవుతుందండి. లాస్ట్ టైం చేసినప్పుడు సోంపు వేసానండి, ఈరోజు వేయలేదు. ఆ ఫ్లేవర్ వేరే, ఈ ఫ్లేవర్ వేరే కదా, డిఫరెంట్గా ఉంది అనేసి ఈరోజు సోంపు వేయలేదు. చాలామంది సోడా కానీ వేస్తారండి మెత్తగా కావాలనేసి. మెత్తగా కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం లావుగా తట్టుకున్నట్లయితే మెత్తగా వస్తుందండి. లేదక్క మాకు మెత్తగా రాదు అంటే ఈ పప్పు నానబెట్టేటప్పుడు 1 గ్లాసు మినప్పప్పు వేయండి, మెత్తగా వస్తుందండి వడలో. ఇట్లా తిప్పించుకుందాం.
ఇప్పుడు ఇందాక కాల్చాం కదండి, ఈ వడలు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వడలు ఆ వడలతో కూడా వేగుతుందండి, క్రిస్పీగాను వస్తుంది, కలర్ సూపర్గా వస్తుందండి. అలాగే మనకి గ్యాస్ సేవ్ అవుతుందండి. హోటల్లో అంతా ఇలా 2 సార్లు కాలుస్తారండి, కాబట్టి వాళ్ళు చేసిన వడలు క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, గ్యాస్ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుందండి. అలాగే హోటల్లో లాగా క్రిస్పీగా వస్తుందండి వడలు అనేది. మధ్యలో ఇలా తిప్పించుకోవాలండి. అన్నీ ఒకే పారి తిప్పించినా కానీ మీకు వడలు ఇరిగిపోతుందని భయం ఉండదండి. ఎందుకంటే మనం ఫస్టే కొంచెం కాలనిస్తాం కదా, కాబట్టి వడలు ఎక్కడ విరగదు. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిప్పించుకున్నట్లయితే బాగా కాలుతుందండి. ఎందుకంటే మంట కూడా మనం తక్కువలోనే పెట్టింటాం కదా, ఎక్కువలో పెడితే ఫాస్ట్గా తిప్పించాలండి. కాబట్టి నేను మంట తక్కువలో పెట్టుకునే కాల్చుకుంటాను. ఇప్పుడు మళ్ళీ తిప్పించుకుందాము. ఇలా అన్నీ కూడా ఒకే పరి ఇట్లా సైడ్ ఇంకా తిప్పించినారంటే బాగా అన్నీ తిరుగుతాయండి. చూడండి అన్నీ తిరిగిపోయినాయి. ఇప్పుడు ఇది కొంచెం బాగా కాలనిద్దామండి. ఇంకొకసారి తిప్పించుకున్నట్లయితే వడలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పిద్దామండి. చూడండి మనం ఆ సైడ్ ఎత్తుకున్నాం కదా, ఈ సైడ్ వచ్చి తిప్పించాము. ఇప్పుడు ఈ సైడ్ ఉండేవంతా ఆ సైడ్కి వెళ్ళాయండి. ఇప్పుడు తిప్పించుకుందాం. అంతే అండి, ఇంకొంతసేపు కాలనిచ్చినామంటే బాగా వేగిపోతుంది, తీసేద్దాం. చూడండి ఇప్పుడు అన్నీ కాలిపోయినాయి, తీసేద్దామండి. చూడండి మనకు ఒకేసారికి ఎన్ని వడలు వచ్చాయో. ఇప్పుడు ఇలానే మిగిలిన వడలు కూడా వేసుకునేద్దామండి. నాకు అలవాటు కాబట్టి ఫాస్ట్గా వేసుకుంటున్నానండి. మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి నూనె దగ్గర. ఒకసారి 2 సార్లు వేసినట్లయితే మీకు కూడా చాలా ఫాస్ట్గా చెయ్యి తిరుగుతుందండి. అంతే అండి, మనం చేస్తూ ఉంటామంటే మనకు చెయ్యి బాగా తిరుగుతుంది. అలాగే మనకి ఆల్తులు కూడా చేతిలోనే తెలిసిపోతుందండి. అంతే అండి, మసాలా వడలు కూడా రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఉందంటే చూడండి, తుంచితో కూడా ఈజీగా తినుగుతుంది. లోపల కూడా చూడండి ఎక్కడ పచ్చిగా లేదండి, బాగా వేగింది. చూడండి వడ కూడా మన 5 రూపాయల బిల్ల ఎంతలా ఉంటుందో అంతలావే ఉందండి. మనం టమాటా పప్పు, సాంబారు ఇలా ఏ పప్పు చేసినా అరిటాక్లో తింటేనే అండి అసలు సిసలైన టేస్ట్. ముందుగా నీళ్ళు చల్లుకుందామండి. వేడి అన్నం కూడా నేను వంచినానండి, కుక్కర్లో పెట్టలేదు. టైం ఉండే రోజు నేను వంచేస్తానండి. ఇప్పుడు టమాటా పప్పు, అలాగే దీనికి కాంబినేషన్గా మసాలా వడ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి పప్పును కూడా బాగా ముద్దుగా కలుపుకోవాలండి, లైట్గా కలుపుకుంటే బాగోదు. ఇది వడ తుంచుతా అంటే ఎంత క్రిస్పీగా ఉందండి, చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు వడను పెట్టుకుందాము అన్నంలోకి. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే మాటలు రావడం లేదండి, అంత టేస్ట్గా ఉంది. పప్పు అయితే చాలా సూపర్గా ఉందండి. ఈ పప్పుకి వైట్ రైసే కాదండి, జీరా రైస్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటానండి, కాబట్టి మీకు చేసి చూపిద్దామని ఈరోజు చేశాను. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడితే మీరు రాజీ పడకండి. ఈ పప్పుకి వైట్ రైసే కాదండి, జీరా రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఆ వీడియో కూడా ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఆ జీరా రైస్ కూడా పప్పు అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.